రేపే మాఘ ఆదివారం, వసంత పంచమి. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈరోజే సరస్వతీదేవి జన్మించింది. అంతేకాదు లక్ష్మీదేవి ఆవిర్భవించింది కూడా ఈరోజే. ఇది పరమ పావనమైన రోజు, పరమ పవిత్రమైన రోజు. అయితే ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకుని ఇంట్లో ఈ కూరను వండితే చాలు, సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు అందరూ ఈ కూరను వండాలి, తినాలి. అలా తినటం వలన జ్ఞానం పెరుగుతుంది. సరస్వతీదేవి అనుగ్రహంతో చురుకుదనం పెరుగుతుంది. కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వర్లుగా మారుతారు. ఈ కూర తినటం వలన వద్దన్న ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. కష్టాలు సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఇంట్లో ఈ కూరను వండండి, ఈ కూరను తినండి. మరి ఈ వసంత పంచమి రోజు తినవలసిన ఆ కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. శుక్ల పంచమినే వసంత పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఇది జ్ఞానానికి ప్రతిరూపమైన సరస్వతీదేవి పుట్టినరోజు. జ్ఞానము మనిషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము విద్య, చదువు, పర్యాయ పదాలు. విద్యకు ఆది దేవత జ్ఞాన ప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి పూజించే రోజే వసంత పంచమి. విద్యలకు అధిష్టాధిపతి సరస్వతి. ఆమె అనుగ్రహం వలన ఉలుకు పలుకు, బుద్ధి, శక్తి లభిస్తాయి. మతిమరుపు తొలగిపోతాయి. మీ శక్తి పొంది సరైన జ్ఞానం కలిగి ఇహము పరము మోక్షము లభిస్తాయి. జ్ఞానలబ్ధికి ఆటంకాలు అయిన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతి. శృతులలో సరస్వతీదేవిని ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా కీర్తించడం జరిగింది. ఈ రోజునే క్షీరసాగర మదనం సందర్భంగా లక్ష్మీదేవి ఆవిర్భవించిన కారణంగా దీనిని శ్రీ పంచమిగా పేర్కొంటారు. ఈరోజు మహాగణపతిని, శ్రీలక్ష్మిని, శ్రీ సరస్వతీదేవిని షోడచోపచారాలతో పూజించాలని, శ్రీ సరస్వతీదేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతికూలమైన పుస్తకాలను, పెన్నులను పూజా పీఠంపై ఉంచి అర్చించాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈ సరస్వతి పంచమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును లేదా ఉసిరికాయ ముక్కలను వేసుకొని స్నానం చేయాలి. అలా చేయటం వలన సరస్వతీదేవి కరుణ కటాక్షాలు లభిస్తాయి. జ్ఞానం పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది, ఒంట్లోని దోషాలు పోతాయి, మీ శరీరానికి నూతన ఉత్తేజము వస్తుంది. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఉదయం మరియు సాయంత్రం నీటిలో ఇవి వేసుకొని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక వసంత పంచమి రోజు ఒక ప్రత్యేకమైన కూరను తింటే చాలు, దోషాలు పోయి సరస్వతీదేవి అనుగ్రహంతో తెలివి పెరుగుతుందని, పుణ్యం వస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఈరోజు ఏ కూర తినాలి అంటే దొండకాయ కూర. అవునండి, వసంత పంచమి రోజు ఉదయం, సాయంత్రం లేదా రాత్రి ఇలా ఏ సమయంలో అయినా సరే దొండకాయ కూరను వండుకొని తింటే చాలా మంచిది. కూరల రూపంలోనే కానీ, వేపుడు రూపంలో కానీ, ఏ రూపంలో అయినా సరే మీ ఇష్టం. ఈరోజు ఏ విధంగా అయినా సరే, ఏ రూపంలో అయినా సరే దొండకాయను తింటే జ్ఞానం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ రోజున చదువుకునే పిల్లలకు, చిన్న పిల్లలకు ఈ కూరను పెట్టాలి. అలా పెట్టడం వలన వారి తెలివితేటలు పెరుగుతాయి. సరస్వతీదేవి కరుణా కటాక్షం కలుగుతుంది. చాలామంది దొండకాయ తింటే బుద్ధి మందగిస్తుందని అంటూ ఉంటారు, కానీ దాంట్లో అస్సలు నిజం లేదు. దొండకాయను తినటం వలన తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞానం పెరుగుతుంది. కనుక వసంత పంచమి రోజున దొండకాయ కూరను ఖచ్చితంగా తినాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కనుక ఇంట్లోని ఆడవారు ఈ వసంత పంచమి రోజున దొండకాయ కూరను వండండి. అందరూ ఏదో ఒక రూపంలో ఈ దొండకాయ కూరను తినండి. అలా తినటం వలన సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది, బుధుడి అనుగ్రహం కలుగుతుంది, గ్రహ దోషాలు పోతాయి. ఇలా వసంత పంచమి రోజున దొండకాయ కూరను తినటం వలన తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞానం పెరుగుతుంది. అంతేకాదు ఈరోజు ఈ కూర తింటే ఒంట్లోని దోషాలు కూడా పోయి కోటి జన్మల పుణ్యంతో కుబేరులుగా మారిపోతారు.
కనుక అందరూ కూడా ఈ వసంత పంచమి రోజున ఈ దొండకాయ కూరను తినండి. ఈరోజు వీలైనంత వరకు సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తినండి. అంటే ఉప్పు, కారాలు, నూనెలు తగ్గించుకోవాలి. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అంటే మాంసాహారాన్ని ముట్టుకోకూడదు. అంటే గుడ్లు, చేపలు, మాంసము, రొయ్యలు, పీతలు, నత్తలు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు తినకూడదు. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే సరస్వతీదేవి ఆగ్రహానికి గురవుతారు. లేనిపోని కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఉదర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సరస్వతీ మాత శాంతామూర్తి, ఆమెకు హింస నచ్చదు. జంతువులను హింసించి వాటిని తింటే అమ్మవారు ఇష్టపడరు. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితి కూడా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకండి, సమస్యలు వస్తాయి. ఈరోజు సరస్వతీ దేవికి పాలను లేదా పాలతో చేసిన తెల్లటి తీయని పదార్థాలను కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఇలా తెలుపు వర్ణంలో ఉండే నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని పిల్లలకు, పెద్దలు తినటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు పూలతో పూజించాలి. అంటే మల్లెపూలు, సన్నజాజి, తెలుపు గులాబీ, దేవగన్నేరు లాంటి తెలుపు పూలతో పూజ చేస్తే సకల విద్య, సకల సంపదలు వృద్ధి చెందుతాయి. అంతేకాదు ఈరోజు పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తువులను ధరించాలి. అలా ధరించటం వలన కష్టాలు పోతాయి, జ్ఞాన వృద్ధి జరుగుతుంది. అదేవిధంగా కొన్ని పచ్చి పాలను తీసుకొని ఆ పాలల్లో చిటికెడు పసుపును, కొంచెం ధనియాల పొడిని, కొంచెం పంచదారను కలిపి ఆ పాలను ఇంటి గుమ్మానికి రెండు వైపులా అలాగే తులసి చెట్టు మొదట్లో చల్లాలి. అలా చల్లటం వలన ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ పోతాయి, నష్టాలు పోతాయి, ధన ఆకర్షణ కలుగుతుంది. ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే ఆ తల్లి కరుణా కటాక్షాల వల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం. ఈరోజు దర్బారులు నిర్వహించి కవితా గోష్ఠులు జరిపించి కవులను, పండితులను, కళాకారులను సత్కరించడం మానవాహితుడుగా ఉండేది. వాల్మీకి సరస్వతీదేవిని ఉపసించి శ్రీమద్ రామాయణ రచనను చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే వ్యాస మునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వల్లనే వేద విభజన చేసి పురాణాలను ఆవిష్కరించారని, మహాభారత, భాగవత, బ్రహ్మ సూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషుడిగా నిలిచాడని ప్రతీది. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందటమే కాక ఆ గ్రంథాన్ని పొట్టకూటి కోసం నరులెవ్వరికీ అంకితం ఇవ్వనని వాగ్దానం చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఈ శ్రీ పంచమి రోజు సరస్వతీదేవిని తెల్లటి పూలతో పూజించాలి. పాలతో చేసిన క్షీరాన్నం నివేదన చేయాలి. ఓం సరస్వతీయే నమః అనే మంత్రాన్ని జపించాలి. పుస్తకాలు, పెన్నులు ముందు సరస్వతీదేవికి ఆవాహన చేసి పూజించాలి. ఈరోజు మాటలను అదుపులో పెట్టుకోవాలి. ఎవరిని దూషించరాదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడరాదు. ఎందుకంటే వాక్కు కూడా సరస్వతి కటాక్షమే. ఈరోజు పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ సరస్వతి మాతను పూజించాలి. విద్యార్థులు ఈరోజు సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందాలి. అమ్మ అనుగ్రహం కలిగితే ఎంతటి వారికైనా అఖండ విద్యా ప్రాప్తి లభిస్తుంది. ఈరోజు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందువల్లే బాసర ఆలయంలో ఈ పండుగను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు తల్లిదండ్రులు ఇక్కడికి వందల సంఖ్యలో వచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు చేయిస్తారు. ఈరోజు దేవాలయాల్లోనే కాక ఇంట్లో, స్కూళ్ళలో, కాలేజీలలో సరస్వతీదేవి పూజ నిర్వహిస్తారు. అదేవిధంగా ఈరోజు ఏదైనా కొత్త పని మొదలు పెడితే వాటిలో తప్పకుండా శుభం కలుగుతుంది. ఈరోజు సరస్వతీదేవి అమ్మవారికి అరటి పండును సమర్పిస్తే వారికి చక్కని జ్ఞానాన్ని, సంపదను కలిగిస్తుంది. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి తేనె నివేదన చేస్తే వారికి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది.
పాలను నివేదన చేస్తే తెలివితేటలు పెరుగుతాయి. ఋగ్వేదంలోనో, దేవి భాగవతంలోనో, బ్రహ్మ వైవర్త పురాణంలోనో, పద్మ పురాణంలోనో చదువుల తల్లి సరస్వతీదేవి గురించి వివిధ గాథలు ఉన్నాయి. వాక్బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నిటికీ ఆదిదేవత సరస్వతీదేవి. కేవలం చదువులనే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతంలో వివరించడం జరిగింది. ఈరోజు సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎవరు దొంగిలించబడని జ్ఞానమనే విద్యను మనకు ప్రసాదిస్తుంది. సకల సంపదలకు నిలయం విద్య. ఒక విద్య ఉంటే చాలు, అతనికి అన్ని ఐశ్వర్యాలు ఉన్నట్టే. మన ఇంట్లో ఉన్న ధనాన్ని ఎవరైనా దొంగిలించవచ్చు, కానీ మన విద్యను దొంగిలించడం ఈ సృష్టిలో ఎవరి తరం కాదు. అది సరస్వతీదేవి మనకు ప్రసాదించే గొప్ప వరం. సరస్వతి అమ్మవారు పరమ సాత్విక మూర్తి. అమ్మవారి మూర్తిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆమెకు యుద్ధం చేసి ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణంలో సరస్వతీదేవిని అహింసకు ఆది నాయకగా చెప్పడం జరిగింది. అహింస ద్వారా మనం సాధించగలిగేది ఏమీ లేదని, జ్ఞానం ద్వారా దేనినైనా సాధించవచ్చునని, మంచి ఆలోచనలతో ఎలాంటి విజయాలను అయినా సరే సాధించవచ్చునని, అన్నిటికీ మూలం విజయాన్ని అమ్మవారి మూర్తి ద్వారా మనం గ్రహించగలగాలి. ఈరోజు బియ్యంతో ఇప్పుడు మనం చెప్పే విధంగా చేస్తే మీకు ఉండే అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం పెరిగి కుబేరులుగా మారిపోతారు. సరస్వతీదేవి పుట్టినరోజు అయిన ఈ శ్రీ పంచమి రోజు పిల్లలు బాగుండాలని, పిల్లల జ్ఞానం పెరగాలని వారి పేరు మీద బియ్యాన్ని దేవాలయంలో అన్నదానానికి దానంగా ఇస్తే చాలా మంచిది. దేవాలయాల్లోనే కాదు, ఈరోజు పేదవారికి బియ్యం దానంగా ఇచ్చినా ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. అలా అక్షరాభ్యాసం చేసేటప్పుడు బియ్యంలో అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ పిల్లల పేర్ల మీద బియ్యం దానం ఇవ్వండి. మీ పిల్లలకు మంచి వృద్ధి కలుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. కనుక అందరూ కూడా ఈ వసంత పంచమి రోజున బియ్యంతో ఈ చిన్న చిన్న పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం సరస్వతియే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు